సోమయాజులు రవీంద్ర శర్మ ఆధ్వర్యంలో శనివారం తూఫ్రాన్లోని శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. బాల ఆంజనేయ స్వామి మందిరంలో సోమయాజులు రవీంద్ర శర్మ ఆధ్వర్యంలో ఘనంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా కనుల పండుగగా జరిగాయి. దత్తాత్రేయ విగ్రహానికి అభిషేకం, మంగళహారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్త జయంతి సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. దైవ కీర్తనలు ఆలపించి విశేష పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దత్త జయంతి సందర్భంగా సోమయాజులు రవీంద్ర శర్మ మాట్లాడుతూ దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారని తెలిపారు. ఈ రోజు ఉపవాసం ఉండటం కూడా ఆనవాయితీనే అని వివరించారు. శ్రీ పాదవల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు ఉన్నాయి అని తెలిపారు. దత్తాత్రేయ జయంతి నాడు దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల మానవ మనుగడకు కావలసిన గురుబలము, గురుశక్తి, ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యం కలుగుతాయని, భక్తితో దేవుణ్ణి పూజించినచో సుఖ సంతోషాలతో ఉండనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు సాయి శర్మ, రామకృష్ణ శర్మ, కృష్ణ, భక్తులు గడ్డం సుధాకర్, పత్కల్ మధు, చేగూరి శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ జానకీరామ్తో పాటు భక్తులు పాల్గొన్నారు. జయంతి ఉత్సవం మరి స్వామి 295లో ప్రతిష్ఠ చేసినటువంటి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఆ నాటి నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 30 సంవత్సరాల నుంచి ఏనాడు కూడా పూజ లేదు అనకుండా, పూజ అయిపోయిందనేది లేకుండా నిరంతరం బాలాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం చేత దత్త జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి ఉదయం అభిషేకం, తర్వాత పూజ, తర్వాత స్వామి యొక్క తర్వాత దత్త భిక్షతోని ఈ కార్యక్రమం పూర్తయింది. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సిద్ధాంతవధూత చింతన శ్రీ దత్త లలిత సిరులకు నిలయమైన లక్ష్మీ సమర్పయామి. పుష్పాన్ని సమర్పయామి. ఎక్కడో అక్కడ ప్రదక్షిణ చేయండి.